హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో తాటి పండులను అయితే టేగల కోసం నాటుతున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు టిఫిన్ అయితే బోండా చేస్తున్నానండి. ఆల్రెడీ తెల్లవారులు వేసి చేయాల్సిన పనులన్నీ పూర్తయిపోయాయి. అంటే కల్లాపు జల్లి, ముగ్గు వేయడము, వాకిలి చిమ్మడము ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ బోండా చేస్తున్నానండి. ఈ బోండాలకు కావాల్సినవన్నీ కూడా ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, ఇంకా కొద్దిగా జీలకర్రని, ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి అయితే నీట్గా కలిపేసుకొని బోండాలు అయితే వేసుకుంటున్నానండి. నేను బోండాలు వారానికి ఒక్కసారి 2 వారాలకు ఒకసారి ఇలా అయితే చేస్తాను. ఆయిల్ ఫుడ్ కాబట్టి తక్కువగానే చేస్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ బోండా. నాకు కూడా ఇష్టమేని, కాకపోతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేసి ఎక్కువగా చేయను. ఇంకా బోండాలు అయితే వేసేస్తున్నానండి. నూనె అయితే బాగా వేడైపోయింది. టిఫిన్ వరకే కర్రీ పొయ్యి మీద చేసేస్తున్నానండి. కూర మిగతా వంట మొత్తం కూడా గ్యాస్ పొయ్యి మీద చేసేస్తాను. అప్పటికి ఎండ వచ్చేస్తుంది, లేట్ అయిపోద్ది. అందుకని గ్యాస్ పొయ్యి మీద చేసేస్తాను. ఇంకా బోండాలు అయిపోయిన తర్వాత మా అత్త, మా మామయ్యకి, ఇంకా మా వారు కూడా ఇంటికడే ఉన్నారు. ఈ వీడియో మా వారే తీస్తున్నారు. ఇంకా మా బుడ్డోడికి అందరికి పెట్టేసిన తర్వాత నేను కూడా తింటాను. ఈ మధ్య కామెంట్లో చాలా మంది, అక్క మీ అత్త నీకు ఇంట్లో పనికి హెల్ప్ చేయదా అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. మా అత్త నాకు హెల్ప్ చేస్తుందండి, కాకపోతే నేను అడిగితే చేస్తుంది. మా అత్తకి ఎక్కువగా హెల్త్ బాగుండదు, అందుకే నేనే ఏ పని చేయమని అడగను. నేను ఏదైనా పని చెప్పినా సరే, నేను ఒక పని చెప్తే ఇంకో పని చేస్తుంది, ఎక్కువగా మర్చిపోతూ ఉంటుంది. అందువల్ల నేనే ఏం పని చెప్పనో వాళ్ళు చెప్తే చేస్తుంది. వీలైనంత వరకు నేనే చేసుకుంటాను. చాలా మంది కామెంట్లు అడిగారు. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో, కానీ రీసెంట్గా కూడా చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో మళ్ళీ చెప్పాను. బోండాలు అయితే ఒక వాయి అయ్యింది, బాగా యాగుతున్నాయి. తినడానికి అయితే మంచి టేస్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి. ఇంకా నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్కి గ్యాప్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే నా ట్రైపాడ్ పోయింది. ట్రైపాడ్ పోతే నేను అస్సలు వీడియోలు తీయలేను. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరైనా వీడియోలు తీయడానికి సపోర్ట్ ఎవరు లేరండి. మా ఆయన ఇంటికాడ ఉంటే మా ఆయన తీస్తారు, లేకపోతే నేను ట్రైపాడ్లోనే ఫోన్ పెట్టుకొని తీసుకోవాలి. కానీ ట్రైపాడ్ పోయింది. ఇప్పుడు అది పోయిన నుండి కొద్దిగా భయం వేస్తుంది, వీడియోలు ఎలా తీయాలి అనేసి. ట్రైపాడ్ ఉంటేనే నేను మొత్తం వీడియో అంతా తీయగలను, లేకపోతే అస్సలు తీయలేను. ఎవరు తీసేవాళ్ళు లేరు కదా. ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ట్రైపాడ్ లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ట్రైపాడ్ పోయింది, ఎలా వీడియోలు తీయాలో అర్థం కావటం లేదు. అది కొత్తది కొనుక్కునేదాకా కొద్దిగా ఇబ్బందేనండి. కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను. అస్సలు పనికి రాకుండా పోయింది. ఫోన్ పెట్టే దగ్గర అక్కడ లూజ్ అయిపోయిందండి. అస్సలు ఫోన్ నిలవటం లేదు, కిందకి వాలిపోతుంది. పూర్తిగా చెడిపోయింది ట్రైపాడ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఖచ్చితంగా వీడియోస్కి అయితే గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా బోండాలు చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఇక్కడ అడ్డం ఉన్న వస్తువులన్నీ తీసేసి ఇల్లు తుడిచాను. అందువల్ల ఎంత చెత్త వచ్చిందో చూడండి. మా ఇల్లు ఎంత క్లీన్ చేసినా సరే ఇసుక చెత్త ఉన్నట్టుగానే ఉంటుంది. నేను రోజుకు 2-3 సార్లు అయినా ఇల్లు తుడుస్తాను, అయినా సరే చెత్త ఉన్నట్టుగానే ఉంటుంది. ఎందుకు మరి నాకు అర్థం కాదు. ఇసుక అయితే పోనీ మా ఇంటి ముందు ఇసుక నేల కాబట్టి ఇసుక వస్తుంది, ఇంట్లోకి అంత చెత్త ఎందుకు వస్తుందో అర్థం కాదు. మా బుడ్డోడు ఉన్నాడు కదా, మా బుడ్డోడు బయట ఉన్న చెత్త అంతా కూడా ఇంట్లో తెచ్చేస్తూ ఉంటాడు. ఆకులు కానీ ఏవైనా కప్పులు లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి కూడా ఇంట్లో వేస్తూ ఉంటాడు. అందుకే ఇంట్లో అంత చెత్తగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అంతే ఉంటుందిలేండి. ఇంకా మా బుడ్డోడికి ఆడుకోవడానికి ఎవ్వరు లేరు. ఇంకా వాడు ఏం చేసినా సరే నేను కూడా పెద్దగా ఏం అనను. ఇంక ఇంట్లో మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత రేకుల కింద కూడా ఈ ఫ్యాను, స్టూల్ ఇవన్నీ కూడా పక్కకి తీసేసుకొని నీట్గా అక్కడ కూడా క్లీన్ చేసేసి ఇంకా రేకుల కింద మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. చూడండి ఎంత ఇసుక వచ్చిందో ఇంట్లోకి. ఈ డోర్ మ్యాట్లు అయితే కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ ఇదివరకు అయితే ఒకసారి వాడాను, కానీ పెద్దగా వర్క్ అవ్వలేదు అవి. అందుకే పురుగోతాలే ఎక్కువగా వాడుతుంటాను. అయినా సరే నాకు ఒక 2 డోర్ మ్యాట్లు కొనాలనుకుంటున్నాను.
ఇంట్లో మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వంట ఏమీ చేయకుండానే తాటిపండు తేగల కోసం నాటుదామని అయితే రెడీ అయ్యానండి. ముందైతే ఈ తాటిపండు మీద ఉన్న పై బుసకలన్నీ కూడా తీసేసి చీల్చుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ నాటుకునేటప్పుడు కొద్దిగా సులువుగా ఉంటుందని మా మావయ్యని మా ఆయన అయితే ఈ తడికిలు పక్కన ఈ తేగలు వేద్దామని అయితే అనుకుంటున్నాము. అందుకని తడికిలు కొద్దిగా గట్టిగా కట్టేసుకుంటున్నారు వాళ్ళు ఆ పని చేసేలోపు నేనైతే ఈ తాటిపండు మీద బుసకంతా తీసేసి చీల్చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. నాటుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది. ఇంకా ఎక్కడైతే తాటిపండులు వేద్దామని అనుకుంటున్నానో అక్కడ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను కదా, అక్కడే తాటిపండులు అయితే వేస్తున్నాము తేగల కోసము. ఇంకా మా బుడ్డోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. నేను ఎక్కడ పని చేస్తుంటే వాడు అక్కడే ఉంటాడు. నేను చాలా వరకు వీడియోస్లో వీడు కనిపించకుండా కవర్ చేసుకొని అయితే వీడియో తీస్తాను, కానీ నేను ఎక్కడుంటే అక్కడ ఉండే వాడు ఆడుకుంటాడు. ఇంకా వాడికి ఆడుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడైతే తేగలు నాటేస్తున్నామండి, తాటిపండుల్ని నాటుతున్నాము. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా నాటుకోవాలి. నేను ఆల్రెడీ ఇవి చీల్చి పక్కన పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ లైన్గా పేర్చుకోవడమేని. నాకైతే పెద్దగా తెలియదండి ఈ తాటిపండులు ఎలా నాటాలో. మా ఆయన అయితే పక్క నుండి చెప్తున్నారు, నేను నాటుతున్నాను. నిజం చెప్పాలంటే మా ఆయనే ఎప్పుడు నాటుతారండి, ఇప్పుడు కూడా మా ఆయనే నాటుతారు. కాకపోతే నేను వీడియో కోసం నేను ఈరోజు నాటుతాలే అని చెప్పాను. మా వారైతే ఈ వీడియోలో కనిపించడానికి ఈసారి ఎందుకో ఇష్టపడలేదు, అందుకని నేనే మొత్తం ఈ వీడియో మొత్తం కూడా కనిపిస్తున్నాను. మా మావయ్య అయితే కుర్చీ పక్కన వేసుకొని మొత్తం నాకైతే చెప్తున్నారు. నేనైతే ఎప్పుడు నాటలేదండి. నాకైతే ఈ తాటి పళ్ళు కానీ తేగలు కానీ ఇవైతే అస్సలు నాకు పెళ్ళి ముందు అస్సలు తెలియదండి. తాటి ముంజలు మాత్రం తెలుసు, ఎందుకంటే తాటి ముంజలు తీసుకొని వచ్చి అయితే అమ్మేవాళ్ళు, కానీ తాటి పండు కానీ తేగలు కానీ ఇవైతే అస్సలు తెలీదు పెళ్ళి కాకముందు. మా అమ్మ వాళ్ళకైతే ఇప్పుడు కూడా తెలీదు తేగలంటే ఏటమ్మా అని అడుగుతారు. ఇప్పుడు కూడా అస్సలు మా అమ్మ వాళ్ళకి తెలీదు. నేను పెళ్ళి కాకముందు ఒక్కసారి చూడడం కానీ తినడం కానీ అస్సలు చేయలేదు. ఇక్కడికి వచ్చిందంటే తేగలు అయితే తింటున్నాను. బాగానే ఉంటాయండి తినడానికి తేగలు. ఈ తేగలు ఫస్ట్ టైం తింటే లైట్గా చిరుసేదిగా అనిపిస్తాయి, కానీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం బాగుంటాయండి తినడానికి. ఈ తేగల సీజన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తేగలు తినాలి, లేకపోతే అస్సలు మనసు ఒప్పదు. తాటిపండు సీజన్ వచ్చినా సరే తాటిపళ్ళు తినాలి. తాటిపళ్ళు సీజన్ వచ్చినప్పుడు తాటిపళ్ళు తినకపోతే, మామిడి పళ్ళు తినకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఈ తాటిపళ్ళు సీజన్ అప్పుడు తాటిపళ్ళు తినకపోతే కూడా అంత బాధ వస్తుంది. తాటిపళ్ళు అంటే తాటిపళ్ళు కాదులేండి, తాటి ముంజులు అంటారు కదా, అవి తినకపోతే. చాలా బాగుంటాయి. నాకైతే తాటి ముంజలు చాలా అంటే చాలా ఇష్టం అండి. పెళ్ళి కాకముందు అసలు ఒక్కసారి కూడా తినలేదు, కానీ పెళ్ళి అయిన తర్వాత బాగా నాకు అలవాటు అయ్యింది మాత్రం ఇదొకటి. ఖచ్చితంగా ఈ తాటిపండు సీజన్, తాటిపండు కాదు తాటి ముంజల సీజన్ వస్తే మాత్రం ఖచ్చితంగా తినాలి. మా ఆయనకైతే ఎన్నిసార్లు అడుగుతానో నాకు తాటి ముంజలు కొట్టివ్వా అనేసి. పాపము మా ఆయన కూడా ఓపిక చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కొట్టిస్తారు, తింటాం. బాగుంటాయి. ఇంటి చుట్టూ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా, తాటి ముంజలకి కానీ తాటి పళ్ళుకి కానీ తేగలకు కానీ అస్సలు ఇబ్బంది ఉండదు. మేమైతే ఇన్ని తేగలు వేస్తున్నాం కానీ ఇన్ని తేగలు అసలు తినవండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరికైనా తవ్వేసి మేమే ఇవ్వాలి. కాకపోతే ఇంటి చుట్టూ పళ్ళు ఉన్నాయి కదా, ఇంకా మనసు ఒప్పదు, ఉన్నగాడికి వేసుకోవడమేని. మళ్ళీ ఇవి తేగలు అయిన తర్వాత ఓపికగా తవ్వుకొని మాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చుకోవడమేని. ఒక తాటిపండు నాటితే 3 తేగలు అయితే వస్తాయండి. అంటే ఒక తాటిపండులో 3 ముట్టులు ఉంటాయి. తాటిపండు చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, ఎప్పుడు చూడని వాళ్ళకి మాత్రం తెలియదు. కానీ అంటే మామిడి పండులో టెంక ఎలా ఉంటుందో ఒక తాటిపండుకి 3 టెంకలు, అదే మేము ముట్టులు అంటాము, 3 ముట్టులు ఉంటాయి. ఆ 3 ముట్టులకి 3 తేగలు అయితే వస్తాయి. ఈ తేగలు ఈ తాటిపండు నాటిన 3 నెలలకి అయితే తేగలు వస్తాయండి. ఈ 3 నెలల తర్వాత మనం తవ్వుకొని ఈ తేగల్ని నీట్గా కడుక్కొని అయితే ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తినొచ్చు. ఎలా తిన్నా సరే బాగుంటాయి. కాకపోతే ఉడకబెట్టుకునే కాడికి కాల్చుకుని తింటే టేస్ట్ కొద్దిగా ఎక్కువగా బాగుంటుంది, ఇంకా కొద్దిగా ఎక్కువగా తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి తేగలంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఇష్టంగా తింటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చాలామందికి నాకు తెలిసి తేగలంటే ఇష్టం ఉంటుంది. మామూలుగా నెల్లూరు సైడ్ అయితే బాగా దొరుకుతాయండి ఈ తేగలు. ఈ తేగలు మీరు చూడండి, చేతకు ఒక చిలక వాలి ఎలా ఆడుతుందో బాగుంది కదా చూడడానికి, అందుకే వీడియో తీశాను. ఇగోండి అన్నీ కూడా వరుసగా ఇలా అయితే పేర్చుకున్నాము. ఇప్పుడు వీటి మీద మట్టి కప్పేసుకొని జాగ్రత్త చేసుకుంటే 3 నెలల తర్వాత తవ్వుకోవచ్చు. చూడండి ఎన్ని వేసామో. ఇవన్నీ కూడా దగ్గరగా ఒక 300-400 అయితే తేగలు వస్తాయండి ఈజీగా. ఇందులో మేము 100 కూడా తినము, కానీ ఇన్ని మాత్రం వేస్తాము. మళ్ళీ ఈ తేగలన్నీ అయిన తర్వాత ఓపికగా తవ్వుకోవడానికి అనమాట.
కొద్దిగా వేసుకుంటే చాలండి, 100 తేగలు వేసుకుంటే చాలు, మనసిరగా తినుకోవచ్చు. కానీ మా ఇంటి చుట్టూ తాటిపళ్ళు కనిపిస్తున్నాయి కదా, అందుకని ఇన్ని వేస్తున్నాము. మా ఊర్లో చాలామంది తాటిపళ్ళు వేసుకొని ట్యాగలు చేసుకొని అయితే అమ్ముకుంటారు. ఒక ట్యాగ ₹1 ఉంటుందండి. 1,00,000 ట్యాగలు వేసామనుకోండి ₹1,00,000 వచ్చేస్తాయి. కష్టమే ఉండదు. ఒక్క నెల రోజులు కష్టపడ్డామనుకోండి ఇంకా ₹1,00,000 వచ్చేసినట్టేని. ఎందుకంటే ఈ ట్యాగలు వేసిన తర్వాత పెద్దగా ఏం పని ఉండదండి, వర్షం నీరే సరిపోతాయి. 3 నెలలు వాటి మీదకి వాటి అవే ఊరేసి అయితే వచ్చేస్తాయి. ఈ తాటిపళ్ళు వేయడము, ఇంకా ఇవి బాగా తాటిపళ్ళు ట్యాగలుగా మారిన తర్వాత తవ్వుకోవడమని 2 పళ్ళే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ పని మొత్తం ఉంటుంది. ఫస్ట్ ఒక 2-3 రోజుల్లో వేసేయచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. ఇది లాస్ట్లో మళ్ళీ తాటిపళ్ళు ట్యాగలుగా అయిన తర్వాత తవ్వుకోవడము, ఈ 2 పనులే ఉంటాయి. ఈ 2 పనులు ఓపికగా చేసుకున్నాం అనుకోండి ₹1,00,000 వచ్చేస్తుంది. కానీ మా ఇంట్లో మాత్రం అమ్ముకోవడానికి ఎప్పుడు చేయమండి, తినడానికి మాత్రమే మేము నాటుకున్నాము. కానీ మా ఊర్లో కొంతమంది మాత్రం అమ్ముకోవడానికి నాటుకుంటారు. చాలామందికి ఆ ఓపిక ఉంది, నాకైతే అస్సలు లేదండి, మా ఇంట్లో వాళ్ళకైతే అసలే లేదు. ఈ తాటి పండ్లు నాటడం అయిపోయిన తర్వాత పైన అయితే ఈ ముట్లేవి కనిపించకుండా నీట్గా అయితే మట్టితో కప్పేసుకున్నాము. ఇంక ఈ మట్టి మీద అయితే కొంత కంప అయితే వేస్తున్నామండి. కంప అయితే వేయనవసరం లేదు, కాకపోతే మాకు కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి మేము వెళ్ళగానే సరే అవి జివ్వేస్తాయి. మొత్తం పైన మట్టి మొత్తం కూడా జివ్వేసి పక్కకు తీసేస్తాయి. ఆ భయంతోనే కొద్ది కంప అయితే పైన కప్పేసుకుంటున్నాము. కంప వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా, అంటే కోళ్ళు ఏం జివ్వవు కదా. ఒక 2 నెలలు జాగ్రత్త చేసుకుంటే ఇంకా పైకి వెళ్ళి కోళ్ళు ఏం చేసినా సరే ఇంకా ముట్లు అయితే ఏం అవ్వవు, కిందకి ట్యాగలు అయితే దిగిపోతాయి. అప్పుడు దాకా కొద్దిగా జాగ్రత్తగా ఉంచాలి. ఇంకా ఈ తాటిపళ్ళు అయితే నాటడం అయిపోయిందండి. దాని తర్వాత మళ్ళీ వంట చేసుకొని మిగతా పనులు అయితే చేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ ట్యాగలంతా ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి తెలిసినో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే పెళ్ళికి ముందు అలవాటు లేదు, కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ ట్యాగల సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలి. తినకపోతే మంచి సీజన్లో మంచి వస్తువు తినడం మిస్ అయిపోయాను అని ఫీలింగ్ అయితే సంవత్సరం అంతా ఉండిపోద్ది. ఖచ్చితంగా మేమైతే వేసుకొని ఇలా తాటిపళ్ళు వేసుకొని అయితే తవ్వుకొని మళ్ళీ తింటామండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది మాకు. ఇగోండి ఈ తాటి ముట్లకి అయితే లైట్గా పిలకలు అయితే వచ్చేస్తున్నాయి, అదే ట్యాగలు అయితే వచ్చున్నాయి. చూడండి ఎలా వచ్చున్నాయో. ఇవే కొద్దిగా పొడిగయ్యి కొద్దిగా లావ్ అవుతాయి. చాలామందికి తెలిసే ఉంటుంది ట్యాగలు ఎలా ఉంటాయో, నాలాంటి వాళ్ళకి ఎప్పుడో కొంతమందికి అయితే తెలియదు అంతేని, చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్టు కూడా కొడితే లోపల తెల్ల గుజ్జు ఉంటుందండి, కొబ్బరిలా ఉంటుంది, అది కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇంక తాటిపండుతో ఏదైనా సరే, తాటిపండు కానీ తాటి ముంజు కానీ తాటి ట్యాగ కానీ ఏది తిన్నా సరే ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే చెప్పలేను, నాకు కూడా సరిగ్గా తెలీదు. ఎక్కువగా ఫ్రీ మోషన్ అవుద్ది, ఎముకల్లో మంచి ఇమ్యూనిటీ అయితే వస్తుందండి. నాకు కూడా క్లియర్గా తెలియదు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సంవత్సరంకి ఒక్కసారైనా ఇవన్నీ కూడా తినాలి. ఇంకా ట్యాగలు అవి వేయడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. బట్టలు ఉతక ముందు వంట అయితే చేస్తానండి. మధ్యాహ్నానికి ఏం కూర చేశాను ఇదంతా కూడా లాస్ట్లో చూపిస్తాను, కానీ చేసే ప్రాసెస్ అయితే చూపించలేదు. వంట చేసిన తర్వాత బట్టలు ఉతుక్కున్నాను. బట్టలు ఉతికిన తర్వాత ఇంకా అందరికి అన్నం పెట్టేస్తాను. వంట అయితే నా కోసం నేను ఉల్లగడ్డ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు చికెన్ చేస్తున్నారు, మంగళవారం ఈరోజు. నేను మంగళవారము నాన్ వెజ్ తిన్నాను, అందుకని నా కోసం ఉల్లగడ్డ అయితే చేసుకున్నాను. ఉల్లగడ్డ అంటే కొంతమంది ఆలుగడ్డ అంటున్నారు, మా నెల్లూరు సైడ్ ఇలానే అంటామండి. ఇంకా మా అత్త మా మావయ్యలందరికీ మా ఆయనకైతే చికెన్ చేసుకున్నారు. ఇంకా వేడి వేడి అన్నము. తెల్లవారైతే టిఫిన్ మీకు చూపించాను కదా, బోండాలు చేశాను. బోండా ఇంక ఈరోజు చికెన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా రసం ఉండాలి, అందుకని రసం చేశాను. మధ్యాహ్నం మెనూ అయితే ఇదేని. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.